ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచనము నుండి ఒక 7 వచనాలు లేదంటే ఆ సృష్టి క్రమం అంతా కూడా మీరు చదివితే మీకు ఒక సత్యం అనేది అర్థమవుతుంది. ఏమని అంటే, దేవాతి దేవుడు సమస్తాన్ని, ఒక్క మనిషిని తప్ప సమస్తాన్ని కూడా ఆయన నోటి మాట చేత సృష్టించెను అనే విషయము చాలా సత్యం. ఆ సత్యము మనకి లేఖనాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మీరు చూస్తే 3వ వచనంలో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, దేవుడు వెలుగు కమ్మని పలుకగా. అంటే ఆయన మాట పలికినప్పుడు వెలుగు కలిగింది. అంటే అప్పటిదాకా వెలుగు లేదు. అప్పటి వరకు ఏముందో 2వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఏముంది? చీకటి అగాధ జలము పైన కమ్మిపోయి ఉంది. దేవుని ఆత్మ జలము పైన అల్లాడుచుంది. ఈ 2 మాటలను గురించి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మొత్తం కూడా చీకటి కమ్మేసుకొని ఉంది. మనం కూడా మన జీవితాల్లో అంధకార పరిస్థితులు వస్తాయి. ఇంట్లో అందరూ హాస్పిటలైజ్డ్ అవుతారు. మనకెంతో ప్రియమైన తల్లిదండ్రులు హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి. లేదంటే మనమే చాలా పీకల్లో తప్పుల్లోకి వెళ్ళిపోతాం. లేదంటే మన సొంత బిడ్డలకే ఏదో ఒక అనారోగ్య సమస్య తరాలుగా వెంటాడుతూ వస్తుంది. ఏదో ఒక సమస్య, ఒక చీకటి అనేది మన జీవితంలో ఒక సమస్యని చూపిస్తుంది. నాకు తెలిసి ప్రపంచంలో బ్రతుకుతున్న ఎవరిలో అయినా ఈ సమస్యలు ఏదో ఒకటి ఉంటాయి. And you didn't find anybody who is having no problems. ఎవరిని మీరు కనుగొనలేరు సమస్యలు లేని వారిగా. ఎవరికి తగ్గ సమస్య, ఎవరికి తగ్గ చింత ఉంటూనే ఉంటుంది. కానీ దేవుని వాక్యంలో దేవుడు పదే పదే చెప్పిన మాట ఏంటో తెలుసా? చింతించకుడి. గుర్తుందా మీకు ఈ మాట? చింతించకుడి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మీకు కనిపిస్తూ ఉంటుంది, ఏనాటి కీడు ఆనాటికే చాలును. అండ్ ఇంకా మీరు సువార్తలు చదివినప్పుడు దేవుడు చాలా ఖచ్చితంగా మాట్లాడిన మాట ఏంటంటే, చింతించకుడి. మీరు చింతించడం వలన మీ ఎత్తు ఒక మూర ఎక్కువ కాదు, ఒక మూర తక్కువ కాదు. సో చింతించడం వలన మీకు ఏమీ ఒరగదు. అయినా కానీ మనం చింతిస్తూనే ఉంటాం. ఏదో ఒక సమస్యని మనం మోస్తూనే ఉంటాం. ఇంకా పైపెచ్చి ఇలా మాట్లాడతాం. ఏమని అంటే, చింతించకుండా ఎలా ఉంటాం? కనిపిస్తుంది కదా. పెళ్ళి కాని కూతురు ఇంట్లో ఉంది, చింత లేకుండా ఎలా ఉంటుంది? పెళ్ళైన వారు ఇంట్లో ఉన్నారు, సంతానం లేకుండా ఉన్నారు, ఎలా చింతించకుండా ఉంటాం? పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, ఉద్యోగాలు లేవు, ఎలా చింతించకుండా ఉంటాం? మరి దేవుడు ఏంటి చింతించకండి అని అన్నాడు కదా. ఇక్కడ నేను ఈ 2 వాక్యాలని మీ దృష్టికి తెస్తున్నాను. ఇక్కడ కూడా చీకటి అగాధ జలము పైన కమ్మేసి ఉంది. అంటే ఎలాగైతే ఒక చింతతో ఒక మనిషి ఎలాగైతే ఉంటాడో అలాగే చీకటి అగాధ జలము పైన కమ్మిపోయి ఉంది. భూమి చూస్తేనేమో నిరాకారంగా శూన్యంగా ఉంది. అంటే ఒక దిక్కుతోచని పరిస్థితి, ఒక నిర్మానుష్యమైన పరిస్థితి, ఏం చేయాలో తెలియని ఒక పరిస్థితి. ఆ 2 వచనాలు చూస్తే నిజంగా భయం వేస్తుంది కదా. భూమి నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది, చీకటి కూడా కమ్మిపోయింది. అప్పుడు మనం ఏం చేస్తాం జనరల్గా? దేవా ఏంటి పరిస్థితి? భూమి ఏంటి నిరాకారం అయిపోయింది, మా ఇల్లు ఏంటి ఇంత శూన్యంగా ఉంది, మా పరిస్థితులు ఏంటి ఇంత భయంకరంగా ఉన్నాయి, వీటిని ఎలా నువ్వు ఎలా చేసావు, మా జీవితంలోకి ఎలా అనుమతించావు, మేమేం చేసాం ప్రభువా? ఇలాగే మాట్లాడతాం. అర్థమవుతుందా? ఇక్కడ పరిస్థితి ఇప్పుడు నేను ఏమైతే చెప్పానో అలాగే మీకు కనిపిస్తూ ఉంది కదండి. అంతా తారుమారుగా కనిపిస్తుంది. పై వచనంలోనేమో ప్రభువు భూమిని ఆకాశములను సృజించాడు, కింది వచనంలోనేమో భూమి నిరాకారంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ పరిస్థితిలో దేవాతి దేవుడు ఏం చేశాడో మీకు తెలుసా? 3వ వచనాన్ని చదవండి.
దేవుడు వెలుగు కమ్మని పలుకగా. అర్థమవుతుందా? పరిస్థితిని చూసి దేవుడు భూమి నిరాకారంగా ఉందేంటి, నేను సృష్టిని చేశాను కదా, ఇది శూన్యంగా ఉందేంటి, చీకటి ఎక్కడి నుంచి వచ్చింది, ఇవేవి పలకలేదు ఆయన నోటితో. ఆయన ఏం పలికాడు? వెలుగు కమ్మని పలికాడు. సమస్యల్లో ఆయన సమస్య గురించి వాపోలేదు, సమస్య గురించి చింతించలేదు. చాలాసార్లు మన పిల్లలు మన మాట వినరు కదండి. వాళ్ళు వినకపోతే మనం ఏమంటామండి? నోరు తెరిచి ఏమంటాం? వీడెప్పుడూ ఇంతే, మాట వినడు. అంటే మనం ఏం పలుకుతున్నాం, మనం ఏం మాట్లాడుతున్నాం మన నోటితో? వాడి ఫ్యూచర్ని మనమే మన మాటల చేత నిర్మాణం చేస్తున్నాం. వాడెప్పుడూ ఇంతే. ఒక బ్లూ ప్రింట్ కాపీ మీరే మాట్లాడుతున్నారు. మీ పిల్లవాడు ఎప్పుడూ మాట వినడు. మీ భర్త మీతో ఎప్పుడూ ప్రేమగా లేడనుకోండి, బాగా తాగుబోతు అనుకోండి, అసలు మాటే వినడు అనుకోండి, మీ కష్టపడ్డదంతా కూడా బయట పెట్టేస్తున్నాడు అనుకోండి, మీరేమంటారు? ఎప్పుడూ ఇంతే, నా జీవితం ఎప్పుడూ ఇంతే, ఎప్పుడు సుఖం ఉందని. అంటే మీరేం మాట్లాడుతున్నారు? ఒక బ్లూ ప్రింట్ కాపీ మీరు తయారు చేస్తున్నారు మీ మాటల చేత. ఏం ఫ్రేమ్ తయారు చేస్తున్నారు? ఎప్పుడూ ఇంతే. ఇక్కడ దేవుడు ఏమంటా ఉన్నాడు? వెలుగు కమ్మని పలికాడు. సమస్యని ఆయన మాట చేత పరిష్కారాన్ని పంపిస్తూ ఉన్నాడు. అందుకే మీకు కీర్తనల గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. దేనితో బాగైపోతాయి బ్రతుకులు? దేనితో మనం ప్రతి పరిస్థితి నుంచి బయటకు వస్తాం? ఆయన వాక్యం. ఆయన వాక్యం సజీవము. ఆయన వాక్యం రెండంచుల ఖడ్గము కంటే మరీ పదునైనది. అది బాహ్య శరీరాన్ని బాగు చేస్తుంది, లోపల శరీరాన్ని బాగు చేస్తుంది. వాక్యం చెప్పేవాడిని బాగు చేస్తుంది, వాక్యం వినేవాడిని బాగు చేస్తుంది. నా ఫిజికల్ పరిస్థితులని బాగు చేస్తుంది, నా ఆత్మీయ పరిస్థితులని బాగు చేస్తుంది. అలాంటిది లోకంలో ఒకటి, అది ఆయన మాట. ఆయన మాట పలికినప్పుడు చీకటి పారిపోయింది. మీకు కనపడదు చీకటి. వెలుగు కమ్మని పలికినప్పుడు వెలుగు కలిగింది. ఆయన వెలుగు కమ్మని పలకడానికి అక్కడ ఆస్కారమే లేదు అసలు. భూమి నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది, చీకటి అగాధ జలము పైన కమ్మిపోయింది. అప్పుడు వెలుగు అనే ఆలోచన కంటే ముందు పరిస్థితి ఏంటి ఇంత చిన్న భిన్నం అయిపోయింది అనే ఆలోచనే మన బుర్రకు వస్తుంది. కానీ ప్రభు ఏం చేశాడో తెలుసా? వెలుగు కమ్మని పలికాడు. ఆయన అవిశ్వాసంతో పలకలా, అధికారంతో పలికాడు. వెలుగు కమ్మని పలికినప్పుడు వెలుగు కలిగింది. మీకు కనిపిస్తుంది. ఈరోజు అనుభవిస్తున్నాం. ఈరోజు మనకి వెలుగు ఉంది. ఈరోజు మనం అనుభవిస్తున్నాం. ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు శాస్త్రవేత్తలు ప్రూవ్ చేశారు, భూమి నిరాకారంగా లేదు కదండి, గోళాకారంగా ఉంది. అంటే దానికి ఒక ఆకారం ఉంది. ఆయన మాట పలికినప్పుడు భూమి ఆకారంలోకి వచ్చింది. భూమి శూన్యము నుంచి సమృద్ధి వైపు వచ్చింది. చీకటి మొత్తం కూడా చెరిగిపోయి వెలుగు చేత కమ్మిపోయింది. అర్థమవుతుందా? మన నోటిని మనం ఎలా వాడుతున్నాం? ఆయన రూపులో చేయబడ్డాం, ఆయన పోలికలో చేయబడ్డాం, ఆయన స్వరూపంలో చేయబడ్డాం. ఇదేది భ్రమ కాదండి. మీరు 26వ వచనాన్ని చూడండి. దేవుడు ఎంత ఇష్టంగా మనిషిని చేసుకున్నాడు. మనిషి జన్మ పాపపు జన్మ కాదు, పరిశుద్ధమైనది. ఆయన తన చేతులతో తాకాడు నిన్ను నన్ను. మరెట్లా పాపోహం పాప కర్మహ అని ఎందుకు అలా అన్నారు? ఎందుకు? పాపి కొరకు పరిశుద్ధాత్మ దేవుడి లోకానికి వచ్చాడు. పాపం ఎక్కడ అంటింది మనకి? మన సొంత అభీష్టం చేత, మన సొంత ఇష్టం చేత, ప్రభు మాట కాదు అని అపవాది చెప్పిన మాటకి మనం లోబడ్డాం. అర్థమవుతుందా మీకు? అందుకే చిన్న పిల్లవాడికి కోపం ఎందుకు వస్తుంది? చిన్న పిల్లవాడే, కానీ వాడికి అడిగింది ఇవ్వకపోతే చిరాకు, కొట్టేంత కోపం వస్తుంది. అసూయ. వాడి ముందే వాడి అక్కకో, వాడి తమ్ముడికో, వాడి చెల్లికో ఒక చిన్న వస్తువు ఇస్తే వాడికి కోపం, వాడికి అసూయ, వాడికి ఎందుకు ఇచ్చావంటారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి మనిషికి? ఆదాము చేసిన ఒక్క అవిధేయత వలన
ఆ అవిధేయత అందరిలోకి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, ఒక్కని నుంచే దేవుడు సమస్త సృష్టిని చేశాడు అని రోమా పత్రికలో పౌలు చెప్తా ఉన్నాడు. ఆది కాండం మనం చదివినా మనకు అర్థమవుతుంది. దేవుడు ఒక్కడిలో నుంచే సమస్తాన్ని చేశాడు. ఆ ఒక్కడు ఎలాగైతే అవిధేయతలో పాపానికి పట్టబడ్డాడో ఆ పాపపు ఛాయలు రేపు పుట్టే బిడ్డలో కూడా ఉంటాయి. అందుకే క్రీస్తు అవసరమయ్యాడు లోకానికి. అందుకే పరిశుద్ధ రక్తం చిందించబడింది లోకం పాపముల కొరకు. ఎవరైతే క్రీస్తు నందున్నవాడో వాడు నూతన సృష్టి అని లేఖనాలు చెప్తా ఉన్నాయి. అందుకే క్రీస్తు నందున్నవాడు ఇదిగో పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయను. ఏం క్రొత్తగా జరిగింది? ఏం క్రొత్తదిగా మారింది? పాపములో ఉన్న నన్ను ఆయన రక్తము చేత నా ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధత వైపు తీసుకొచ్చాడు. మనమంతా రక్షించబడ్డాం, మనమంతా బాప్తిస్మ అనుభవంలోకి వెళ్ళాం. కానీ ప్రభువులాగా జీవించాల్సిన మనకు మనమే జీవిస్తాం, మనకు మనమే అధికారులంగా భావిస్తాం, మనకి నోటికి ఏదొస్తే అది మాట్లాడతాం. మీకు అర్థమవుతుందా? మీ ఇక్కడ పైన వచనంలో చూడండి, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. పరిశుద్ధాత్మ దేవుడు మనము దేవుని మాటలు పలికితే దానికి అనుగుణంగా చేయడానికి రెడీగా ఉన్నాడు. దేవుడు వెలుగు కమ్మని పలికినప్పుడు వెలుగు ఎలా కలిగింది? పరిశుద్ధాత్మ దేవుని కార్యం. ఆయన మాట పలికినప్పుడు కార్యం జరుగుతుంది. ఆయన వాక్యం సత్యము. ఏ పరిస్థితుల్లో అయినా మీరు చూడండి, చాలామంది నాకు స్వస్థత వరం ఉంది, లేకపోతే నాకు భాషలు మాట్లాడే వరం ఉంది అని అనుకుంటారు. నిజమే అవ్వచ్చేమో, కానీ అవన్నీ కూడా దేవుని వాక్యంలో వాటిని గిఫ్ట్స్గా పిలుస్తాము కదా అండి. అవన్నీ కూడా కృపావరాలు. నేనేం చెప్తున్నానంటే, కృపావరము ఇవ్వబడిన వాడికే పనిచేస్తుంది, వాక్యము అందరికీ పనిచేస్తుంది. మనము ఎలాంటి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నాం? ఎన్నో సంవత్సరాలు అయిపోయింది మనం క్రైస్తవులుగా బ్రతుకుతున్నాం, కానీ మనం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం? పరిస్థితి ఎలా ఉంటే అలాగే మాట్లాడి భవిష్యత్తుని మన నోటి మాటల చేత నిర్మిస్తున్నామా, లేదా దేవుని వాక్యం చేత నిర్మిస్తున్నామా? నేను ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను. మత్తయి సువార్త ఒకసారి తీయండి. ఇప్పుడు ఇక్కడ మీకు అర్థమైంది కదా, పరిస్థితిని చూసి మాట్లాడకూడదు, పరిస్థితికి ఉన్న పరిష్కారాన్ని చూసి మాట్లాడాలి. అక్కడున్న ఇక్కడ చీకటికి సొల్యూషన్ ఏంటండి? పరిష్కారం ఏంటి? వెలుగు. దేవుడు అధికారంతో వెలుగుని పలికాడు, వెలుగుని మంచిదైనట్టుగా చూచాడు, తరువాత వెలుగును చీకటిని వేరుపరిచాడు. దేవుని వాక్యాన్ని చదువుతానే వెళ్తూ ఉంటాం, కానీ చాలాసార్లు దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించలేం. ఇక్కడ మనకు నేర్పిస్తూ ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు, మనము ఎలాంటి మాటలు మన నోటి చేత పలుకుతూ ఉన్నాం, ఎలాంటి మాటలు మనము మన నోటి చేత పలుకుతూ ఉంటున్నాం అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయానికి వెళ్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 25 నుంచి 34 వచనాలు ఒకసారి చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 నుంచి 34 వరకు. మత్తయి సువార్త 6వ అధ్యాయము ఇక్కడ చూడండి ఒకసారి. ఈ వాక్యము చాలామంది బైబిల్ని చాలాసార్లు చదివి ఉంటారు కదండి. ఒకటి కంటే ఎక్కువ సార్లు చదివిన వాళ్ళు నాకు చాలామంది తెలుసు. అండ్ ఒకటి కంటే ఎక్కువ సార్లు చర్చికి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదండి.
మనం ఒక్క ఆదివారమే పోము కదా, ప్రతి ఆదివారం వెళ్తాం. ఇంకా ప్రతిసారి ఇలాంటి మీటింగ్స్లలో పాల్గొంటాం. ఎన్నో చోట్ల వాక్యాన్ని మనం విరివిగా వింటాం. దేవుని మహాకృపను బట్టి వాక్యం మనకు చాలా విరివిగా దొరుకుతూ ఉంది. ఇక్కడ చూడండి 25వ వచనంలో ఏమి ధరించుకుందుమో అని మీ దేహంని గూర్చి కూడా చింతించకండి, ఏమి తాగాలి అని మీ ప్రాణాన్ని గురించి కూడా చింతించకండి. 27వ వచనంలో మీలో ఎవడు చింతించట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు వడకవు. ఆయనను తమ సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. రేపటిని గూర్చి చింతించకుడి, రేపటి దినమును దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటికి ఈడు ఆనాటికి చాలును. ఏం చెప్తా ఉన్నాడండి ప్రభు 25 నుంచి 34 వచనాల్లో? చింతించకండి అనే మాట మీకు కనిపిస్తూ ఉంది. ఎందుకు చింతించొద్దో కూడా చాలా ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు. ఆకాశ పక్షుల్ని చూడండి, గడ్డిని చూడండి, మీరు ఏమి తినాలి ఏమి తాగాలని ఆలోచించకండి. అసలు రేపటి గురించి ఆలోచించకండి. నా బిడ్డ పెళ్ళి అవ్వలేదు, నా అప్పులు తీరలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు, ఇవేవి ఆలోచించకండి, ఇవేవి చింతించకండి. ఎన్నిసార్లు చదివాం ఈ మాట మనం, అయినా ఎందుకు చింతిస్తాం? ఎందుకో నేను చెప్పనా? ఈ వాక్యాన్ని మనం నమ్మం. ఎస్, అందుకే ప్రభు అన్నాడు, ఎవరు నమ్మరంట? విశ్వాసం తక్కువ ఉన్నవాడు. ఎవరైతే చింతిస్తారో వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? అల్ప విశ్వాసులారా. ఏంటంట? దేవుడు ఎవరైతే చెప్పిన పనిని చెయ్యకుండా ఉంటారో వాళ్ళని అల్ప విశ్వాసులు అన్నాడు. ఏం చెప్పాడు? చింతించకండి అని చెప్పాడు. అయినా మనం చింతిస్తే మనల్ని ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా. గద్దిస్తా ఉన్నాడు ఆయన. ఎందుకు మనలో విశ్వాసం తగ్గిపోతుందండి? ఎందుకు తగ్గిపోతుంది అంటే మన కళ్ళు మన పరిస్థితులను చాలా పెద్దదిగా చూస్తాయి. మన ఆత్మలో ఉన్న మన దేవాతి దేవుడి యొక్క బలాన్ని చాలా చిన్నదిగా చూస్తుంది. మన ప్రాస్పెక్టివ్లోనే తేడా. మనం ఎలా చూస్తున్నాము అనేదే మన జీవితం. మీకు తెలుసా, ఈరోజు మనం ఏమై ఉన్నామో అది నిన్న మనం మాట్లాడింది. మొన్న మనమేంటో నేను రేపు ఎక్కడన్నా ఊర్లో ఉండాలి అనుకోండి, ఈరోజు నేను అనుకుంటేనే రేపు అక్కడ ఉంటాను. అర్థమవుతుందా? రేపు నేనేంటో తెలియాలి అంటే ఈరోజు నేనేం మాట్లాడుతున్నాను, ఈరోజు నేనేం ఆలోచిస్తున్నాను, దాన్ని బట్టి మాత్రమే. ప్రియులారా, చాలా చాలా గొప్ప సత్యాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అల్ప విశ్వాసులంగా మనము పిలువబడ్డానికి ఈ లోకానికి రాలా. క్రీస్తు మాదిరిని పుచ్చుకొని అనేకులకు మాదిరిగా మనం బ్రతకడానికి ఈ లోకంలో బ్రతికాం, ఈ లోకంలో బ్రతుకుతున్నాం. క్రీస్తు మాదిరిని మనం చూపించడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము క్రీస్తు మాదిరిలో మనం నడవాలా. క్రీస్తు చెప్పిన మాటలో నడవాలా. ఆయన చెప్పాడు చింతించకండి అని. కానీ మనం అదే పనిగా చింతిస్తాం, అదే పనిగా బాధపడతాం, అదే పనిగా దుఃఖపడతాం. ఇంకా మనం ఎలాంటి వారం అంటే బాధపడడానికి కూడా ప్రార్థన చేస్తాం. ప్రభు ఏం చెప్తా ఉన్నాడు? మనకు అధికారం ఇచ్చానన్నాడు ఆయన. కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి. ఏం వెతకాలంట? రాజ్యమును గురించిన సంగతులను వెతకాలి. ఆయన మనకి ఏ అధికారాన్ని ఇచ్చాడో దాన్ని వెతకాలి. ఆయన క్రీస్తులో ఏమి మన కోసం చేసి పెట్టాడో దాన్ని వెతకాలి. క్రీస్తు ఈ లోకంలో మన కోసం ఏం చేశాడో అది మనం నమ్మగలిగితే క్రీస్తు కొరకు ఈ లోకంలో ఎలా ధైర్యంగా బ్రతకగలగాలో మనకు అర్థమవుతుంది. ఇంకా ఎంతకాలము మనల్ని మనమే మోసం చేసుకునే క్రైస్తవ జీవితంలో బ్రతుకుతాం?
ఈ లోకంలో చాలామంది బైబిలే చదువుతారు కానీ బైబిల్ చెప్పినట్టుగా బతకరు. బైబిల్ పేర్లే పెట్టుకుంటారు కానీ బైబిల్ చెప్పినట్టుగా బతకరు. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మీరు నోరు తెలిసి జీవాన్ని మాట్లాడండి. మీ కుటుంబంలో ఎవరికైనా బాలేదా? జీవాన్ని మాట్లాడండి. చింతించకండి. ఆయన రాజ్యములో ఉన్న సంగతులని దేవుడు మనతో మాట్లాడాడు. మనం చాలా రోజులుగా ఒక విషయాన్ని ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ ఏముందండి? ఎవరైతే చింతిస్తారో వాళ్ళు అల్ప విశ్వాసులు. చింతించకుండా ఉండాలి అంటే మీరేం వెతకాలి? రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి, ఆయన రాజ్యం ఎలా పనిచేస్తుందో వెతకాలి. ఆయన రాజ్యం ఎలా పనిచేస్తుందంట ఒకసారి తీయండి. లూకాసు వార్త 8వ అధ్యాయం. మనం చాలా రోజుల నుంచి మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. అయిపోతుందండి. ఐ జస్ట్ టేక్ ఫ్యూ మినిట్స్ ఆఫ్ టైం. లూకాసు వార్త 8వ అధ్యాయం ఒక్కసారి తీయండి. ఇక్కడ చూడండి, లూకాసు వార్త 8వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు. ముందు అధ్యాయంలో ఏం నేర్చుకున్నాం మనం? దేవుని రాజ్యాన్ని మనం వెతికితే చింతించకుండా ఉంటాము అని నేర్చుకున్నాం. అసలు దేవుని రాజ్యం ఎలా పనిచేస్తుందో ఇప్పుడు ఇక్కడ చూడండి. దేవుని రాజ్యం ఎలా పనిచేస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఆయన ఒక ఉపమాన రీతిగా చెప్తున్నాడు. విత్తువాడు తన విత్తనాలు విత్తడానికి బయలుదేరాడు. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడి త్రొక్కబడ్డాయి. ఆకాశ పక్షులు వాటిని మృంగివేశాయి. ఈ విత్తనాలు అంటే ఏంటి? దేవుడేంటి పైనేమో రాజ్య సువార్తని చెప్తా అన్నాడు, ఇక్కడేమో విత్తనాల గురించి చెప్తా ఉన్నాడు. 11వ వచనానికి రండి. ఈ ఉపమాన భావమేమనగా విత్తనము దేవుని వాక్యము. దేవుని రాజ్యం ఎలా పనిచేస్తుంది అంటే నువ్వు చింతించకుండా ఎలా ఉండగలుగుతావు అంటే దేవుని వాక్యాన్ని విత్తాలి. హల్లెలూయా! దేవుని వాక్యాన్ని విత్తాలి. ఎలా విత్తాలి? నీ మనస్సులో ఉన్న ప్రతి చీకు, చింత, బాధ, వేదన అన్నిటినీ పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని నీ హృదయంలో విత్తాలి. నీ కుటుంబంలో ఎవరైనా దుఃఖంలో ఉంటే వారిని బట్టి దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆ వాక్యాన్ని నీ హృదయంలో విశ్వాసముతో విత్తాలి. అలా విత్తినప్పుడు ఏమవుతుందో తెలుసా? విత్తబడిన ప్రతి విత్తనము ఫలిస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, విత్తబడిన ప్రతి విత్తనము ఫలిస్తుంది. ఆ విత్తనము ఫలించిన తర్వాత ఎదగలేకపోవడానికి కారణము మనము సరిగ్గా దాన్ని శ్రద్ధ తీసుకోకపోవడమే. నూరంతలుగా ఫలించాలంటే అది మంచి నేలలో పడాలి. మంచి నేలలో పడడం అంటే వాక్యము ప్రతిరోజు కూడా మనము మెడిటేషన్ చేయాలి. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థత పొందుకున్నాను. ఈ వాక్యాన్ని మీరు విత్తండి. మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ఈ వాక్యాన్ని విత్తండి. ప్రభువా, నీ దెబ్బల చేత, నువ్వు పొందిన దెబ్బల చేత నా తండ్రి స్వస్థత పొందుకున్నాడు, ఇదో ఇప్పుడే అని నువ్వు విత్తావా వాక్యాన్ని, నీ తండ్రి లేచి కూర్చుంటాడు. అర్థమవుతుందా? దేవుని రాజ్యము, వాటి సంగతులు ఎలా పనిచేస్తాయో. ప్రపంచంలో ఎవరికైనా వాక్యం కావాల్సిందే. మీరు ఎప్పుడైనా ఊహించారా? ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచారు, వారికి ఏం అవ్వలేదంటారా? ఎవరికి జలుబు రాలే, ఎవరికి జ్వరం రాలే, ఎవరు కింద పడలా, ఎవరికి కాలు ఫ్రాక్చర్ కాల. 40 ఏళ్ళు అందరూ అదే ఆరోగ్యంతో ఉన్నారా? ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన మాట. ఆయన మాట నలిగిపోయిన వాణ్ణి చిరునవ్వులు చిందిలా చేస్తుంది. ఆయన మాట చచ్చిన వాణ్ణి లేపుతుంది. ఆయన మాట ఏదైనా చేపిస్తుంది. ఆయన మాట అందుకే అంత సత్యమైన మాట కాబట్టి ఈ రోజుకి ఆయన మాట పనిచేస్తుంది. ఈ రోజుకి ఆయన వాక్యం పనిచేస్తుంది. మార్కు సువార్త 16వ అధ్యాయంలో మీరు చూస్తే రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందితిరి. ఈ వాక్యాన్ని విత్తావా? నీ చుట్టూ ఎంతోమంది రోగంతో ఉన్నారు, వారి కోసము నువ్వు అధికారంతో ప్రార్థన చేసావా?
ప్రభువా, నువ్వు చిందించిన రక్తం చేత వీరి యొక్క ప్రతి గాయాన్ని మీరు కట్టారు. వీరు యేసుక్రీస్తు వారి రక్తము చేత స్వస్థత పొందుకున్నారు అని ఎప్పుడైనా చెప్పావా? ఎన్నో ఆజ్ఞలు దేవుడు మనకిచ్చాడండి. మనం చదువుతూ పోతా ఉన్నాం. క్రీస్తు రావడం చాలా చాలా దగ్గరలో ఉంది. చాలా దగ్గరలో ఆకాశ మేఘాన్ని చీల్చుకొని ఆయన రాబోతున్నాడు. యూదా గోత్రపు సింహము వలె ఆయన రాబోతున్నాడు. ఇంకా ఎన్ని సంవత్సరాలు వాక్యాన్ని చదివి ఆ వాక్యం అర్థం కాక, వాక్యంలో క్రీస్తులో ఎదగలేక పడిపోయే స్థితిలో మనం ఉంటాం. క్రీస్తు ద్వారా, క్రీస్తు కొరకు నిలబడదాం. క్రీస్తు చూపిన మాదిరిలో మనము మన కుటుంబాలు నడుద్దుముగాక. మహాపరిశుద్ధుడా, నీ పాదములకి స్తోత్రాలు. దేవా, వాక్యాన్ని వినే వారంగా కాకుండా వాక్య ప్రకారం జీవించే వారంగా మాకు సహాయం చేయండి. నీ వాక్యం మమ్మల్ని గద్దిస్తున్నప్పుడు ప్రభువా, మేము సరి చేసుకోవడానికి, మీ వాక్యం మమ్మల్ని ఆదరిస్తున్నప్పుడు ఆదరణ పొందడానికి మాకు సహాయం చేయండి. దేవా, మా క్రైస్తవ జీవితాలు నాయన నీకు నమ్మకంగా జీవించడానికి మాకు సహాయం చెయ్యండి. ఈ వాక్యం చేత మమ్మల్ని ఆదరించినారు. మేమేం చెయ్యాలో, మేము ఎలా జీవించాలో, ఎలాంటి మాటలు మాట్లాడాలో మీరు మాకు సహాయం చేశారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.